కడుపులు అంతటి అవుతుంది ఇక ఇంటికి పోతే ఇక బాగా ఎండ బాగా కొడుతుంది ఇక అరే అక్కడ వాళ్ళ పడే దారా అన్నా లేవన్నా ఏమైందన్నా అన్న ఒకసారి గిడి చూడే అన్న అన్న లేవన్నా కళ్ళు తెరే జల్లి అరే బండ్ల తాపోరగా రోడ్డు మీద కోరు పోరా సరేనే ఆగండి 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 ఏమైంది ఏమైంది అన్నకి అక్కడ వాళ్ళ కళ్ళు తిరిగి పడిపోయారు దాయే సరే పోదాం పారా పట్రా పట్రా జల్లి పట్రా అన్న బండి జల్లి పాయ పాయ పోదాంపా మంచిగా పట్రా డాక్టర్ డాక్టర్ ఏమైంది ఈయనకి డాక్టర్ కొంచెం చూడాలి ఈ నవ్వులో మాకు తెలియక రోడ్డు పక్కన పడితే తీసుకొచ్చినాం అవునా సరే నేను చూస్తావు ఈయన ఎవరు మీకు తెలుసా బీపీ డౌన్ అయింది వీళ్ళు ఎవరో మాకు తెలియదు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు మాది మేము స్టేటస్ పెడతాం అది పెడితే వాళ్ళని అది చెప్తే ఇట్లా మీకు వచ్చి చెప్తాం సరే బాబు మరి జీవితం సాగనుంది అత్తమ్మ మామయ్యకేమైంది అయ్యో ఏమైంది ఎవరమ్మా మీరు నేను అలా బిడ్డ డాక్టర్ మామా మామా మీ నాన్నకి నెల రోజు రెస్ట్ కావాలి రెస్ట్ లేకుంటే మీ నాన్న ప్రాణాలకే ప్రమాదం బాపు బాపు ఏమైంది బాపు ఘాటు పద సాగరం నేల తల్లి నేర్పే కదా గుండెలోని ఓ నిబ్బరం నిక్కమున్నగా నీకు అప్పుడు నువ్వు రోజు పనికి పోవడద్దు నేను నమ్మనే పోతాం బదులుంది చిన్నమ్మ మరుసటి రోజు మట్టిలో అమ్మా 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 రేకో వెన్నెలుంది అబ్బా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంతా అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా ఉన్నవాడే కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే మీ నాన్నకి నెల రోజు రెస్ట్ కావాలి సన్నీ నువ్వు బడికి ఎందుకు వస్తలేవు మా నాన్నకి పానమ చేయలేదు నేను మా మమ్మీ రోజు పనికొస్తాను గింత చిన్న వయసులో నువ్వు పని చేసుడు అవసరమా ఏం చేద్దాం నా రాత గిట్లుంది బడికి రా నువ్వు రేపటి నుంచి నీకోసం రోజు సార్ కలవరిస్తుండు నువ్వు బడికి వస్తే మంచిగా చదువుకొని ఒక జాబ్ తెచ్చుకుంటావు సరే నేను రేపటి నుంచి మా మమ్మీకి చెప్పి అత్త సరే బాయ్ సరే బాయ్ మమ్మీ నేను రేపటి నుంచి బడికి పోతా అద్దు బిడ్డ నువ్వు బడికి పోతే మనకి ఇల్లు ఎట్లా కడుతుంది మమ్మీ నన్ను సారి గుర్తు చేస్తుందట ప్లీజ్ మమ్మీ నేను పోతానే
సరే బిడ్డ మరి రేపటి నుంచి పో.